ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి, ఈ యొక్క 1వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం బుధవారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించి మనల్ని రాత్రికాల సమయంలో విశ్రాంతికి ఉపక్రమించే సమయానికి నడిపించిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించుకుందాం. మొదటగా వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ప్రియులరా, ఈ మాట అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు మరలా ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం ఏదైతే ఉందో ఆ భూమి యొక్క మంచి పదార్థాలు మరలా మీరు అనుభవించాలి అంటే మీరు కోల్పోయిన దేశాన్ని, మీ కోల్పోయినటువంటి ఆ సంతోష ఆశీర్వాదాన్ని మరలా పొందుకోవాలి అంటే రహస్యం ఏమిటంటే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. ప్రియులరా, ఇక్కడ 3 విషయాలు చూడొచ్చు. ఈ వచనాన్ని 3 విషయాలుగా మనం విభజించినట్లయితే సమ్మతించటము, వినటము, భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించటము. మొదటిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలి అన్నట్లయితే సమ్మతించి వినిన ఎడల, కేవలము విని అని చెప్పట్లేదైనా ఇష్టపూర్వకంగా వినిన ఎడల. దేవుని వాక్యాన్ని మక్కువతో వినటం లేక ఆయన ఆజ్ఞను పాటించటానికి ఇష్టాన్ని చూపించటము అని అర్థం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నామో, సమ్మతించి మాట వింటున్నామో దేవుడు కృపనిస్తారు. మనసారా దేవుని మాటకు వినాలని ఆలకించటమే. ప్రియులరా, ఇలా ఎప్పుడైతే మనం మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాం. ఒక కథ చెప్తారు. ఒక చెట్టు మీద కోతి చక్కగా కూర్చుని ఆహారాన్ని తిని ఉండేదట. చాలా విస్తారమైన ఆహారం. తన చేతిలోంచి ఆహారం అంతా కింద జారి పడిపోతూ ఉండేది. జారి పడిపోతుంటే కింద ఒక ఎలక వచ్చి ఆహారాన్ని తింటూ కోతితో చెప్పిందట, కోతి కోతి, ఆహారం తిని నువ్వు చాలా వృధా చేస్తున్నావు, పడిపోతుంది కదా అని చెప్పిందట. అంటే ఆ కోతి నవ్వుతూ, ఆహారాన్ని వృధా చేయకూడదని నాకు ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే నా దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది, సంపాదించగలిగిన సామర్థ్యం ఉంది, నాకేం భయం లేదు అని చెప్పిందట. రోజులు గడిచాయి. కొన్ని రోజులకి కోతికి ఆహారం ఏమీ దొరకకుండా బాధపడిందట. బాధపడితే ఆ కిందనున్న ఎలక కోతిని చూసి జాలిపడి ఆ ఎలక దాచుకున్నటువంటి కొంత ఆహారాన్ని తీసుకొచ్చి కోతికి ఇచ్చిందట. అప్పుడు కోతి అడిగింది, ఇది ఎక్కడ ఈ ఆహారం తీసుకొచ్చావని. నువ్వు పైనుంచి విడిచిపెట్టిందే నేను దాచుకున్నాను, అదే తింటున్నాను, అందులో తెచ్చి మరలా నీకు పెట్టాను అని చెప్పి. మాట వినటము వినకపోవటం. ప్రియులరా, మనం కూడా బిడ్డలకు చెప్తూ ఉంటాం. చిన్నప్పుడు వారి మంచి భవిష్యత్తు కోసం చిన్ననాటి నుంచి బలమైన పునాది వేయాలని మనం చెప్తూ ఉంటాం. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా చదువుకున్నావో, విధేయతగా బ్రతికావో, వ్యసనాలకి చెడు సహవాసాలకి దూరంగా ఉన్నావో మంచి జీవితం అనేది నీకు లభించబడుతుందని. అందుకే దేవుని ఆజ్ఞలు కూడా మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ చెప్పే మాట ఏమిటయా అంటే సమ్మతించి నా మాట వినిన ఎడల. కొంతమంది మాట విన్నట్టు నటిస్తూ ఉంటారు. కొంతమంది మాట ఆలకించినట్టుగా మభ్యపెడుతూ ఉంటారు. అంటే వారిని వారు మోసం చేసుకుంటూ ఉంటారు. చూడండి, చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర, ఉపాధ్యాయుల దగ్గర నక్క వినయం చూపిస్తూ ఉంటారు. కానీ పర్యవసానంగా వారిని వారు మోసపరుచుకుంటున్నారు. ప్రియులరా, గమనించినట్లయితే అలా ఎప్పుడైతే మనం చూసామో దేవుని వాగ్దానం సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు. మనందరికీ తెలుసు, భూమి యొక్క మంచి పదార్థాలు అంటే విత్తనము, ఆహారమే కాదు, భూమి నుంచి వచ్చే ఫలభరితమైన ఆర్థిక స్థితిగతులు, శారీరక ఆరోగ్యాలు, దీవెన, ఈ భూమి మీద ఉండేటువంటి భౌతికమైన వనరులన్నీ కూడా భూమి యొక్క మంచి పదార్థములు అన్నారు. ఈ భూమి మీద దేవుడు మంచి పదార్థాలతో నింపాడు, ఆశీర్వాదంతో నింపాడు, ఆరోగ్యంతో నింపాడు, ఫలభరితమైన ఋతువులు, ఆహారము, పండ్లు. అలాగే అపవాది నుంచి వచ్చే చెడ్డ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ భూమి యొక్క మంచి పదార్థాలు, దేవుడు నీకు ఇచ్చే మంచి పదార్థాలు ఎలా ఉంటాయంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటావు, ఫలభరితంగా ఉంటావు, దేవుడిని కృపనిస్తారు. కనుక ప్రియులరా,
నువ్వెప్పుడైనా సరే ఈ భూమి మీద నువ్వు భౌతిక జీవితంలో కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు 2 రకాలు. అవి పరసంబంధమైనవి, భూ సంబంధమైనవి. భూ సంబంధమైన విషయాల్లో కూడా నీ ఆర్థిక క్రమశిక్షణ, నీ కుటుంబ భవిష్యత్తు, నీ ఆరోగ్యము, నీ ఉద్యోగము, నీ ఉపాధి, నీ భవిష్యత్తు ఇవన్నీ కూడా ఉండాలి అంటే ఏకైక సూత్రం, మీరు సమ్మతించి నా మాట ఆలకించిన ఎడల. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తావో, ఎంతగా లోబడతావో భూమి యొక్క మంచి పదార్థాలు దేవుడు అంతగా నీకు అనుగ్రహిస్తారు. ఆలకిస్తున్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా ఈరోజు 3 దినాల యవనస్తుల కూడిక విషయంలో మొదటి దినం దేవునికి మహిమకరంగా జరిగింది. మరి రేపు ఎల్లుండ కూడా జరుగుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు తప్పక హాజరు కావాలని కోరుతూ ఉన్నాను. ఇక రెండవది, గృహదర్శన కార్యక్రమంలో ఈరోజు అక్కడ ఎంత బిజీగా ఉన్నా గృహదర్శన కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా మొదటగా తణుకు, తర్వాత తణుకు దగ్గర మేనవెల్లూరు, ఆ తర్వాత మూడవది మంచిలి, 3 ప్రాంతాలు ఈరోజు బిడ్డల యొక్క గృహాలు దర్శించటం జరిగింది. అలాగే ముఖ్యంగా మా సహవాసం ద్వారా అన్యదిగా భావించొద్దు, శ్రద్ధగా వినండి. ప్రతి నెల మొదటి తేదీని ఆర్థిక అవసరతల ప్రకటన చేయటం జరుగుతుంది. దేవుని కృప రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక చోట్ల వాక్యాన్ని అందించటము, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు, పేదలకు, ఆకలితో ఉన్న వారికి ఆహార పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి మీరు ప్రతిదినం ప్రార్థించండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రేరణ కలిగించి సహకరించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబరు, ఆ నెంబర్కి మీరు సహకరించగలరని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, కృపనిచ్చే మా కన్న తండ్రి, మహోన్నతుడా, ఈ యొక్క 1వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం బుధవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కాచి కాపాడిన దేవ, మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినం జరిగిన పరిచర్యను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ సమయంలో ఇదిగోనైనా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, దినమంతా మీ కాపుదల్లో ఉంచారు. పనిపాట్లలో బిడ్డలు అలిసిపోయినటువంటి వారికి ఉపశమనాన్ని దయచేయండి. శారీరక బడలిక దూరపరచండి. ఈ రాత్రికాల సమయంలో విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా చక్కని నైనా నెమ్మదితో కూడిన విశ్రాంతిని దయచేయండి. ఎటువంటి అలసట, పీడకలలు, నిద్రలేమి దరిచేరకుండా మీ భద్రతలో క్షేమకరంగా నడిపించండి అయ్యా. ముఖ్యంగా దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి అయ్యా. మీరు ఇస్తున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఆత్మీయులుగా, ఆత్మీయ ఫలాలు ఫలించేవారుగా ఉండడానికి కృప దయచేయండి. శరీర కార్యాలను జయించేవారుగా మమ్మల్ని మీ కృప చేత బలపరచమని వేడుకుంటున్నాం. శక్తివంతుడా, మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మరి సమయంలో అయ్యా, బిడ్డల యొక్క కుటుంబాలను దీవించండి. కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో ఏ బిడ్డ బలహీనంగా, అనారోగ్యంగా ఆసుపత్రి పాలై ఉన్నారో విడుదల దయచేయండి. గాయాలను కట్టండి. వ్యాధి బాధలు, షుగర్లు, బీపీలు, కీళ్ళ నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, గైనిక్ ప్రాబ్లమ్స్, రక్తంలో శుద్ధి లేని వారు, చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు అయా, ప్రతి ఒక్కరిని నజరేయుడైన క్రీస్తు నామంలో స్వస్థపరచండి అయ్యా. మనశ్శాంతి లేని వారిని దర్శించండి. వ్యసనాల బారిన పడిన వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, అలాగే నాయన మరి సమయంలో ఇదిగో నాయన కుటుంబాలను దీవించండి అయ్యా. కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయండి. అలాగే నాయన దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దినమెల్ల వారి కొరకు, వారి బిడ్డలు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎందు నిమిత్తమైతే ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నారో దర్శించండి నైనా. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, సహవాసం ద్వారా అందిస్తున్న వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. జరుగుతున్న పరిచర్యను దీవించండి అయ్యా. మహిమకరంగా నడిపించమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, సొంత గృహం లేని వారిని దర్శించండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారంతో కృంగిపోతున్న వారిని లేవనెత్తండి. కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేయండి. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి నా తండ్రి. అయ్యా, ఇదిగో నాయన మా ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నేను జీవించడానికి కృప దయచేయండి. ముఖ్యంగా ఇదిగో నాయన 1వ తేదీలో ఉన్నాం. ఈ నెలంతట్లో, ఈ మాసం అంతట్లో మహిమకరంగా పరిచయం
పరిచర్య జరిగించబడాలి. అయ్యా ఇదిగో నాయనా అనేకులు దీవించబడాలి, అనేక ఆత్మీయ మర్మాలు నేర్చుకోవాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ముఖ్యంగా మీ వాక్యాన్ని, మీ ప్రేమను అందిస్తూ ఎక్కడైతే ఆకలి ఉందో ఆకలి కలిగిన వారిని అందించడానికి మాకు సామర్థ్యం దయచేసి అయ్యా ఈ పరిచర్యలో, ఈ చిన్న పరిచర్యలో సహకారం అందిస్తున్న బిడ్డలు, ప్రయాసపడుతున్న బిడ్డలు, ప్రార్థిస్తున్న బిడ్డలకు నూరంతల ఆశీర్వాదాన్ని దయచేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.